శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారత్ ధర్మశాల కాదని ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వారందరికీ ఆశ్రయం ఇవ్వలేమంది. శ్రీలంక శరణార్థుల పిటిషన్ను కొట్టివేసింది. శరణార్థులు తక్షణమే భారత్ను వీడాలని ఆదేశించింది. ఏ ప్రాతిపదికన ఆశ్రయం కల్పించాలని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. సుప్రీం తీర్పుపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, శరణార్థులకు భారతదేశంలో ఆశ్రయం కల్పించలేమంటూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పునిచ్చింది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వాళ్ళు భారత్ లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన అనంతరం ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే శరణార్థులకు భారత్ ధర్మశాల కాదు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే శ్రీలంక శరణార్థులు వేసిన ఈ పిటిషన్ పైన సర్వోత్తర న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రస్తుతం ఆ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే వివిధ దేశాలకు సంబంధించిన శరణార్థులు భారత్ లో ఉండడము, వాళ్ళందరికీ కూడా భారత్ ను తక్షణమే విడిచి వెళ్లాలంటూ కూడా ఈ యొక్క సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రపంచం నుంచి నలుమూలల కూడా శరణార్థులకు భారత్ ఆతిథ్యం ఇయ్యలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో తమిళ జాతీయుడిని ఏదైతే శ్రీలంక తమిళ జాతీయుడికి సంబంధించిన పిటిషన్ లో ఈ యొక్క తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఉన్న శరణార్థులందరికీ కూడా ఇదే తీర్పు వర్తిస్తుందనేది కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 140 కోట్ల మంది ఈ యొక్క శరణార్థుల వల్ల ఇబ్బంది పడుతున్నారనేది కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విదేశీయులకు వినోదం అందించగల ధర్మశాల కాదు భారతదేశం అంటూ కూడా జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఇటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల నుంచి కూడా భారత్ లో అక్రమంగా నివసిస్తున్న వారు, శరణార్థులుగా ఉంటున్న వారందరినీ కూడా గుర్తించి తిరిగి పంపివేయాలంటూ కూడా ఇప్పటికే ఈ పిటిషన్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి దీంతో ఇటు రోహింగ్యాలకు సంబంధించి కావచ్చు, ఇతర శరణార్థులందరినీ కూడా తిరిగి తమ తమ దేశాలకు పంపించేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.